వెల్కమ్ టు ఐఏసి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం షిఫ్ట్ వైజ్ ఒకసారి అనాలిసిస్ చూద్దామండి. సో మనకి ఎస్టర్డేకి ఈ రోజుకి వాట్ ఆర్ ద చేంజెస్. మనకి ఎస్టర్డే వచ్చేసి ఒకసారి కానీ చూసినట్లయితే మన కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ లేదండి, కానీ ఈరోజు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టర్డే వచ్చేసి మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద క్వశ్చన్ లేదు, కానీ మనకి ఇక్కడ వచ్చేసి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేసిక్ పజిల్ ఉందండి. ఎస్. సో మనకి షిఫ్ట్ వన్ కానీ ఒకసారి చూసినట్లయితే ఆ పజిల్స్ నుంచి కంపల్సరీ 5 క్వశ్చన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి టోటల్ 10 క్వశ్చన్స్. అంటే మనకి పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ 2 టాపిక్స్ కానీ కవర్ చేస్తే మినిమం 15 to 20 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఆ కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా సిలాయిజం 4 క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 3 క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్స్ ఇక్కడ 3 క్వశ్చన్స్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మిస్లేనియస్ 1 క్వశ్చన్. టోటల్గా 35 అండి. అంటే మనకు వచ్చేసి ఎస్టర్డేకి ఈరోజు కంపేర్ చేసినట్లయితే మనకి కోడింగ్ డీకోడింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్ పదిలో వచ్చేసి ఉందండి. అదేవిధంగా మనకు వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్లో డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదండి. నెక్స్ట్ సో దిస్ ద కంప్లీట్ అనాలిసిస్ ఫర్ యువర్ షిఫ్ట్ వన్ అండి. సో మనం షిఫ్ట్ వన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనం వచ్చేసి కోడింగ్ డీకోడింగ్, సిలాయిజం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఈ ఆల్ టాపిక్స్ ఆర్ ఈజీ అండి. మనకు వచ్చేసి నెక్స్ట్ పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ 5 టాపిక్స్ కానీ మనం ఈజీగా కానీ చేయగలిగినట్లయితే 10 minutesలో రిమైన్ 10 minutesలో వచ్చేసి మనం పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 కంప్లీట్ చేయొచ్చు. సో మనకు వచ్చేసి ఈ రోజు పేపర్ అండి, ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ కంపేర్ చేసినట్లయితే అన్ని షిఫ్ట్లు అండి. సో మనకి 3 పేపర్స్లో వచ్చేసి ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్. సో 3 పేపర్స్లో ఏది ఈజీ అంటే ఓన్లీ రీజనింగేనండి. నెక్స్ట్ దిస్ ద కంప్లీట్ అనాలిసిస్ ఫర్ షిఫ్ట్ 1. నౌ టేక్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 2 కానీ చూసినట్లయితే మనకి ఆ పజిల్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చారండి, కానీ షిఫ్ట్ 1లో వచ్చేసి మనకి పజిల్స్ నుంచి ఓన్లీ 5 క్వశ్చన్స్ ఆర్ దే. సో మనకు వచ్చేసి ఇక్కడ పజిల్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సో ఇన్ఈక్వాలిటీస్ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకి షిఫ్ట్ 1లో ఇన్ఈక్వాలిటీ లేదు, కానీ షిఫ్ట్ 2లో వచ్చేసి మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారండి. నెక్స్ట్ సిలాయిజం వచ్చేసి మనకి కంపల్సరీ 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ డైరెక్షన్స్, మనకి షిఫ్ట్ 1లో డైరెక్షన్స్ లేదు, కానీ షిఫ్ట్ 2లో వచ్చేసి మనకి డైరెక్షన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చేసి కంపల్సరీ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మిస్లేనియస్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్. అంటే మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టర్డే నుంచి ఇంతవరకు మనం అబ్జర్వ్ చేస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, పజిల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా సిలాయిజం నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి కూడా క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ కోడింగ్ డీకోడింగ్, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్. ఇవి వచ్చేసి కొన్ని షిఫ్ట్లో ఇన్ఈక్వాలిటీస్ ఇస్తే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేసి కోడింగ్ డీకోడింగ్, ఇలా షిఫ్ట్ వచ్చేసి చేంజ్ చేస్తూ ఉన్నారండి. కానీ మనకి ఈ షిఫ్ట్ కూడా పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఇచ్చారండి. నెక్స్ట్ షిఫ్ట్ 3 అండి. ఈ షిఫ్ట్ 3లో వచ్చేసి మనకి ఆ పజిల్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చారండి. అంటే మనకి పజిల్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ 2 టాపిక్స్ నుంచి కంపల్సరీ మినిమం 15 to 20 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ మనకి 5 ఇచ్చారండి. నెక్స్ట్ డైరెక్షన్స్ వచ్చేసి మనకి 3 ఇచ్చాడు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 5 ఉన్నాయి. మిస్లేనియస్ వచ్చేసి మనకి 2 ఉన్నాయి. కానీ మనకి షిఫ్ట్ 3లో వచ్చేసి మనకి ఇక్కడ సిలాయిజం లేదండి. షిఫ్ట్ 3లో సిలాయిజం లేడు. అట్ ద సేమ్ టైం మనకి బ్లడ్ రిలేషన్స్ కూడా లేదండి. ఎస్. సో ఈ షిఫ్ట్ కూడా మన పేపర్ వచ్చేసి ఈజీ అండి. కానీ మనకి పజిల్స్ 2 ఇచ్చాడు 10 మార్క్స్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా 2 ఇచ్చాడు 10 మార్క్స్. ఇవి 10 మార్క్స్ అండ్ టోటల్ 20 మార్క్స్ కూడా చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అరేంజ్మెంట్కి వచ్చేసి మాక్సిమం 2 పాసిబిలిటీస్ అండి. 2 పాసిబిలిటీ అయితే కంపల్సరీ అది ఈజీ అండి. ఎస్. నౌ టేక్ నెక్స్ట్ షిఫ్ట్ 4 అండి. ఈ షిఫ్ట్ 4 కానీ చూసినట్లయితే మనకి ఆ పజిల్స్ నుంచి టోటల్గా 13 క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్షన్ నుంచి మనకు టోటల్గా ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. డైరెక్షన్ కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కోడింగ్ డీకోడింగ్ 5 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 5 ఉంది. మిస్లేనియస్ కూడా మనకి 2 ఉన్నాయండి. సో మనకు వచ్చేసి ఇవి 2 కంపల్సరీ టాపిక్స్ అండి. పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కంపల్సరీ టాపిక్స్ మినిమం 15 to 20. రిమైనింగ్ ఆల్ టాపిక్స్ కూడా చేంజ్ చేస్తున్నారండి. ఒక షిఫ్ట్లో కానీ మనకి కోడింగ్ డీకోడింగ్ ఇస్తే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్, అదే కానీ ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే బ్లడ్ రిలేషన్ లేకపోతే సిలాయిజం, ఇలా అంటే ఇవి 4 వచ్చేసి మనకి మారుస్తూ ఉన్నారండి. ఎస్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ అనాలిసిస్ ఫర్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అండ్ షిఫ్ట్ 4. దీస్ ఆల్ 4 షిఫ్ట్స్ ఆర్ వెరీ ఈజీ అండి. నెక్స్ట్ సో based upon this all 4 shifts, today we are going to discuss this memory based paper andi. So in this paper here the name itself says that memory based, that means based upon memory we are going to frame the paper andi. So in our exam hall for every sitting arrangement and puzzle there is chance to get only 2 possibilities, but while explaining our memory based paper there is chance to get minimum 2 to 3 possibilities andi, or 3 or 4 also. Why means
మెమరీ బేస్ ఇఫ్ ఎనీ వన్ పాయింట్ ఈస్ మిస్డ్ మీ దెర్ ఇస్ ఛాన్స్ టు గెట్ అదర్ పాసిబిలిటీస్ అండి, బట్ నో నీడ్ టు వర్రీ. ఇన్ అవర్ ఎగ్జామ్ హాల్ బేస్ అపాన్ 2 పాసిబిలిటీస్ ఓన్లీ దే గివెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పజిల్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెమరీ బేస్డ్ పేపర్. సో మనకు వచ్చేసి జూలై 11 అంటే ఈ రోజు మనకి 4 షిఫ్ట్లు అండి. ఈ 4 షిఫ్ట్లు బేస్ చేసుకొని నెక్స్ట్ ఈచ్ షిఫ్ట్లో మనం క్వశ్చన్స్ తీసుకొని ఫైనల్గా ఒక మెమరీ బేస్డ్ పేపర్ని రిలీజ్ చేస్తున్నాం. మనం కానీ చూసినట్లయితే ఈ రోజు రీజనింగ్ పేపర్ అండి. సో మనకు వచ్చేసి సో మెనీ స్టూడెంట్స్ దే సెడ్ సార్ విత్ ఇన్ 16.5 minutes అండి, విత్ ఇన్ 16.5 minutes ఐ అటెంప్టెడ్ 35 out of 35 అండి. ఎస్, మనం వచ్చేసి విత్ ఇన్ 16 minutesలో వచ్చేసి మనం 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే నెక్స్ట్ యాజ్ యూజువల్గా మన క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ సిలాయిజం నుంచి క్వశ్చన్ అడిగాడు, అదేవిధంగా మనకు వచ్చేసి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఉంది, అదేవిధంగా మనకి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఉంది, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ హియర్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో మనకి ఈ 5 టాపిక్స్ ఈజీ టాపిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పజిల్ నుంచి ఉంది, నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ హియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో మనకు పజిల్స్లో వచ్చేసి ఏమేమి మోడల్స్ ఇచ్చారంటే ఈ రోజు అండి ఫ్లోర్ బేస్డ్ ఉంది, అదేవిధంగా బాక్స్ బేస్ ఉంది, అదేవిధంగా మంత్ బేస్ ఉంది. అట్ ద సేమ్ టైం హియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో వచ్చేసి మనకి ఇక్కడ సర్కులర్ ఉంది, నెక్స్ట్ లీనియర్ ఉంది, అట్ ద సేమ్ టైం రెక్టాంగిల్ ఉందండి. సో లీనియర్లో వచ్చేసి అన్సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎస్, సో మనకు వచ్చేసి ఈ మార్థాన్ సెషన్స్ని మనం కరెక్ట్గా కానీ ఫాలో అయినట్లయితే ఈ రోజు పేపర్ కూడా టూ ఈజీ అండి. సపోజ్ టేక్ హియర్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 3 హియర్ ద అగైన్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీస్ అండి. సో ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు, అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుందండి. ఆ 2 స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని ఉంటే ఎంటైర్ స్టేట్మెంట్ డోంట్ రైట్, జస్ట్ టేక్ ఓన్లీ యారో మార్క్. నౌ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ హియర్ కామన్ లెటర్ ఇస్ వాట్, here G and so here G is the common. Conclusion number 1, here our relation is between M and P. So between M and P, what are the symbols here? Greater than or equal to greater than here, greater than. So M is greater than G. Next one is part G less than W, W greater than or equal to P. Now less than greater than or equal to opposite, so can't say. M and P relation is constant. Second one, here relation is between V and L. మనకి V కి L కి మధ్యలో what are the symbols here? V కి L కి మధ్యలో what are the symbols here? Greater than or equal to, greater than or equal to. Resultant is greater than. So L is greater than V. Otherwise V is less than L. So second conclusion is true. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ 2 follows. ఆప్షన్ B is the answer. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో కూడా మనకు వచ్చేసి 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనకి కామన్ లెటర్ని తీసుకొని జస్ట్ యారో మార్క్ ఇండికేట్ చేసుకోనండి. So for first statement and second statement here common is what? H. Now H is greater than Y. This is the second statement. Leave. Conclusion number 1, here our relation is between Y and F. So Y ki F madhyalo what are the symbols here? Equal to, greater than or equal to, greater than. Resultant is what? Greater than. So F is greater than Y. Otherwise Y is less than F. First conclusion is true. Second one, B and L. Between B and L what are the symbols here? మనకు వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ వచ్చేసి వీ కాంట్ సే. అంటే మనకి B కి L రిలేషన్ వచ్చేసి కాంట్ సే. సో ఓన్లీ 1 follows. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3 అండి. సో హియర్ ఆల్సో దే గివెన్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్. నౌ టేక్ ద కామన్ లెటర్. హియర్ కామన్ లెటర్ ఈస్ హియర్ Q1. Next, conclusion number 1, here our relation is between G and M. Between M and G, what are the symbols here? Less than or equal to, less than. Next, less than or equal to, less than. That means here M is less than G, then G is greater than M. First conclusion is true. Second one, R and V. Between V and R, what are the symbols here? Less than or equal to, less than or equal to. Resultant is less than. That means here V is less than R, then R is greater than V. That means your answer is both are true. Both are true means your answer is what? Option E. Question number 4 to 8. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మంత్ బేస్డ్ పజిల్ అండి. టేక్ హియర్ గివెన్ డేటా. హియర్ ద గివెన్ డేటా ఈస్ 8 persons ABCD E F G and H attend the classes on either 6th or 11th of different months of the year, January, April, July and September. సో మనకు టోటల్గా 4 months ఇచ్చాడు, కానీ ఈచ్ మంత్ వచ్చేసి మనకి 2 dates ఉన్నాయి. అంటే మనకి టోటల్ 8 dates 8 persons కంప్లీటెడ్. సో మనకి ఇచ్చిన మంత్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి జనవరి అండి, నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి మనకి ఏప్రిల్, నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి ఇక్కడ జూలై, నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి ఇక్కడ సెప్టెంబర్. సో మనకు వచ్చేసి ఈచ్ మంత్లో 2 dates ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 6th or 11. నెక్స్ట్ ఏప్రిల్లో కూడా మనకి 6th ఉంటుంది, 11 ఉంటుంది. నెక్స్ట్ జూలై 6 or 11, సెప్టెంబర్ 6 or 11. ఫ్రెండ్స్ మనకి మంత్ బేస్డ్ పజిల్ అండి.
If they given month based puzzle, compulsory take like this only. Why means if you are going to get more number of possibilities also, easily we can able to take. Now friends, take here. Next, one more important point is, if they given month based puzzle, compulsory take number of days in the month. January month having 31 days, April month having 30 days, July month having 31 days, September month having 30 days. Yes, leave it. Take your first point. Friends, here first point is what? E and B attend the class in the same month. Now here they given E and B, these two are in the same month. Yes, leave it. Go for next point here. 3 persons attend the class between F and C. మనకి F కి C కి మధ్యలో 3 persons will attend అండి. సో F కి C కి మధ్యలో వచ్చేసి మనకి 3 persons ఉండాలి. నెక్స్ట్ H attend the class immediately after B. మనకి ఏం చెప్పాడు ఇక్కడ? H is immediately after B అండి. మనకి బిఫోర్ పాయింట్ ఏం తెలుసు ఇక్కడ? E and B both are in the same month. Both are in the same month అంటే కంపల్సరీ E and B వచ్చేసి నైబర్స్ అవ్వాలా. మనకు వచ్చేసి B immediately after ఏం ఉండాలి? ఇక్కడ మనకి H ఉండాలి. అంటే B బిఫోర్ వచ్చేసి మనకి E ఉండాలా. అంటే మన సీక్వెన్స్ ఉంది ఇక్కడ EBH, these three are the sequence. Next point, D attend the class in the September month. So D attend the class in September month means here we are having two possibilities, maybe 6th chance, maybe 11th also chance. Just take care, D is attend the class in the September month. Next point, the number of persons attend the class between G and H is same as number of persons attend the class between B and D. So number of persons who attend a class between G and H is same as between B and D. And leave it about this point. Go for next point here. F does not attend the class in July. So for F here July month, no chance. And next point is here, G does not attend the class in September. For G here September month is no chance. Yes, this is the given entire data. Now take the possibilities. And so EBH, E and B, these two are compulsory in the same month. So compulsory in the same month means now E and B, these two are in the same month, January month. Next one is what here? H. Next possibility is what? E and B both are in the same month. One possibility is January. Next possibility is what? April. E. Next one is what? B. Next one is what? Here H. Next possibility is what? July also here we are having chance. Now this one is what? E. This one is what? B. This one is what? Here H. That means these three are the possibilities. And E and B both are having the class in the same month means January chance, April chance, July also chance. If I take a September month means now E, B, after B, H should be there. So no chance to take. These three are the possibilities. Now, next, go for next point here. Often our requirement is what? Between F and C, here we are having 3 persons. F ki C ki madhyalo 3 persons undalandi. So F ki C ki madhyalo 3 persons ante, this one is FR C, 1, 2, 3, this one is what? CR, F. Next, F ki C ki madhyalo 3 persons undali. If I take here FRC 1, 2, 3, no chance to take. This one is what? CRF 1, 2, 3. This one is what? FRC. F ki C ki madhyalo 3 persons mean this is the only chance. In this case, between F and C 3 persons. Before taking that point, now take here D have the class in September month. That means for D possibility is what? This is the only possibility. Now between F and C here 3 persons is having the classes. F ki C ki madhyalo 3 persons undalandi. సో మనం వచ్చేసి ఇక్కడ FRC తీసుకుంటే 1, 2, 3 CRF నో ఛాన్స్ టు టేక్ అండి. అంటే మనకి ఈ పాసిబిలిటీ రాదు. ఇవి రెండు పాసిబిలిటీస్. నెక్స్ట్ ఏం పాయింట్ చెప్పాడు ఇక్కడ మనకి? F వచ్చేసి జూలై మంత్లో లేదు అని చెప్పాడు. అంటే Fకి వచ్చేసి జూలై మంత్ ఛాన్స్ లేదు. జూలై మంత్ ఛాన్స్ లేదంటే నెక్స్ట్ ఇక్కడ F రాదండి. అది C అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి F అయిపోతుంది. నెక్స్ట్ Fకి Cకి మధ్యలో 3 persons ఉండాలి. ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి? GH ఈక్వల్ టు హియర్ BD అండి. Number of persons who attend the class between G and H is same as between B and D. For G September month is no chance. September month is no chance. So G September month is no chance means now for G here no chance, here no chance. Then this is the only possibility for G. Now in this case, between G and H how many persons are there here? 3 persons are there. Then B and D also compulsory 3 persons should be there. Now B 1, 2, 3 one is compulsory D and. Now in this case, between G and H here. For G September month is no chance means here July here we are having possibility and leave it. Next B and D. Often here they given D is having the class in the September month. That means this is the only possibility for D. Now between B and D how many persons are there here? 1, 2, 3, 4 persons are there. B and D 4 persons mean then G and H also 4 persons. Now H 1, 2, 3, 4 G is there chance to take? No. That means this possibility is simply wrong. This is the only chance. Now take your remaining person. Remaining person is here E and. Now this is the possibility for A. Now take your first question.
సో మనకు వచ్చేసి ఎంటైర్ అరేంజ్మెంట్ ఈస్ ఈజీ అని, కానీ మనకు వచ్చేసి 2 to 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్, లీవ్ ఇట్. టేక్ క్వశ్చన్ నెంబర్ 4. హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ ఈ? ఆఫ్టర్ ఈ మనకి హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ హియర్? 1 2 3 4 5 పర్సన్స్ ఉన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్ ద క్లాస్ ఆన్ 6th July? On 6th July, who is there here? Here H is there. That means your answer is what? Option D. Question number 6. Who among the following person attend the class on 11th September? September 11th, who is there here? D is there. That means your answer is what? Option C. Question number 7 అండి. B attends his class on which of the following date? B వచ్చేసి మనకి విచ్ డేట్ అండి ఇక్కడ? హియర్ 11th డేట్ ఏప్రిల్. సో ఏప్రిల్ 11th అండి. సో ఏప్రిల్ 11th అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ జీ ఈజ్ రిలేట్ టు ఈ, మనకు వచ్చేసి జీ వచ్చేసి ఈకి రిలేట్ అయి ఉందంట. ఎలా? జీకి ఈకి మధ్యలో 1% గ్యాప్ ఉన్నాడు. ఎస్. సో బిట్వీన్ జీ అండ్ ఏ హియర్ వీఆర్ హావింగ్ 1% గ్యాప్. B is related to C. Now B 1% gap. Next one is what? C. For first person, second person, between here we are having 1% gap. Next one H is related to H 1% gap. Next one is what? A. That means your answer is option D. Question number 9 to 10 అండి. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. సపోజ్ టేక్ యూర్ గివెన్ డేటా. పాయింట్ A is 10 meter west of B అండి. సో మనకు వచ్చేసి పాయింట్ A ఉంది. దిస్ పాయింట్ A is 10 meter west of B అంటండి. నెక్స్ట్ పాయింట్ సి ఈజ్ 5 meter ఈస్ట్ ఆఫ్ డి. మనకు సికి డికి తెలియదండి, వదిలేండి. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఈజ్ 10 meter నార్త్ ఆఫ్ జి. మనకు జీ కూడా తెలియదు, వదిలే. నెక్స్ట్ పాయింట్ బి ఈజ్ 10 meter నార్త్ ఆఫ్ పాయింట్ సి. నౌ టేక్ కేర్ బి. దిస్ పాయింట్ బి ఈజ్ 10 meter నార్త్ ఆఫ్ సి అండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఇన్ అబౌట్ సి అండి. బిఫోర్ పాయింట్ ఈజ్ పాయింట్ సి ఈజ్ 5 meter ఈస్ట్ ఆఫ్ డి. మనకు సి వచ్చేసి 5 meter ఈస్ట్ ఆఫ్ డిలో ఉందండి. Now C is 5 meter east of D. Next point is here. Point F is 10 meter east of E. Leave it. Which is 5 meter north of D. Which qualifies మనకు వచ్చేసి E అండి. E వచ్చేసి మనకి 5 meter north of D. మనకు తీసుకోండి ఇక్కడ E వచ్చేసి మనకి 5 meters north of D అండి. సో మనకి E కానీ తెలిసినట్లయితే బిఫోర్ పాయింట్ ఏంది? F is 10 meter east of E. Now for E అండి, east వచ్చేసి here like this. Now F is 10 meter east of E. Then this one is 5. Now this is the remaining 5. Next before point any points are left here. Next point F is 10 meter north of point G. మనకి F వచ్చేసి 10 meter north of G లో ఉండాలి. సో మనకు వచ్చేసి ఇది ఎంత ఇక్కడ 5. ఇది కూడా మనకి 5 అవుతుంది. అంటే ఇది 5 అవుతుంది. రిమైనింగ్ దిస్ వన్ వచ్చేసి మనకి 5. F is 10 meter north of G. So this is the given entire data. Take the question. What is the shortest distance between point A and point G? మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలండి. షార్టెస్ట్ అంటే కంపల్సరీ మనం వచ్చేసి పైథాగరస్ థియరం తీసుకోవాలి. నౌ డిస్టెన్స్ బిట్వీన్ A and G అండి. డిస్టెన్స్ బిట్వీన్ A and G. We are going to calculate this distance. Now take care one side, next other side. Friend, this one is how much here? This one is 10. Now this one is what? 5. That means this side total is what? 15. This entire one is 15. Now this side take care. This one is 5. This one also compulsory 5. This one also here 5. Now this total is 10. This one is 5 me. This one also compulsory 5. This remaining is what? 5. Then this one also compulsory 5. So here we are going to calculate this distance and distance between A and G. This one is here right angle triangle. Here one side is what? 15. Other side is what? 15. Now hypotenuse square equal to side square plus side square. One side is what? 15 square. Other side is what? Here 15 square. Total is what? Here 225 plus 225. That means can able to write this one is what? 225 plus 225 means can able to write here 15 root 2 and 15 root 2. Yes. Now friends take care. 15 root 2 means which are the following options there here? Option C and here h square equal to 225 plus 225 and now h equal to 15 root 2. Otherwise here only we can able to take here 15 common is 1 plus 1 is what? Here 2. That means here 2 root 15 root 2. Option C is the answer. Question number 10 అండి. Point B is in which direction with respect to point D? With respect to point D అన్నట్లయితే మన డైరెక్షన్ డయాగ్రామ్ వచ్చి D దగ్గర ఉండాలండి. Now డైరెక్షన్ డయాగ్రామ్ వచ్చేసి here D east west north south. Point B is which direction with respect to D means here north east.
So answer is northeast. Option C is the answer. Question number 11 to 12. Here the again question is from blood relations. Take your given data. 7% PQRST, U and V are the family members related to each other. మనకు వచ్చేసి 7% ఉన్నారండి. లివ్ ఇట్. P is the grandfather of V. మనకు వచ్చేసి ఇక్కడ P వచ్చేసి grandfather of V అంటండి. లివ్ ఇట్. నెక్స్ట్ పాయింట్. QV is the daughter of S. సో మన Qకి Sకి రిలేషన్ ఏం తెలియదండి, వదిలేండి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, who is means what? Here who qualifies? S. S is the wife of P. Now take a S is wife of P. సో మనకి S గురించి తెలిసినట్లయితే we can able to take now Q. QV is the daughter of S. Take here Q. This QV is daughter of S. Here Q and V we can't say any relations and why means we know P is grandfather of V, but Q and V we don't know. Leave it. Next go for next point here. Often say T is the only brother of S. So T S ko vachese only one brother is there, that person is T. T is the only brother of S. Next point. R is the brother-in-law of U. So brother-in-law means here we are having two possibilities. One is what? Here sister's husband, other one is what? Spouse brother. Leave it. So here we are having two possibilities means leave it and. So R is the brother-in-law of U and is not a married person. Here and qualifies here R. R is not a married person, but R is brother-in-law of U. Next point. QV is married to U and now take care Q. This QV is married to U. So now QV is minus means now UV is the plus. QV is married to U. Next point. V is a male and unmarried member. Now take care V. V వచ్చేసి మనకి male person but unmarried member and. Next. Before point ఏం చెప్పాడు ఇక్కడ మనకి R is brother-in-law of U and. So brother-in-law means here we are having two possibilities. One is what? Here sister's husband, other one is here spouse brother. So friends here R is unmarried, that means spouse no chance to take, that means I will take this one is here R. Now R is brother-in-law of U. This is the given entire arrangement and take the question here. How P is related to T? Friends how P is related to T here? Answer is what? Brother-in-law. So brother-in-law means answer is option D. Question number 12. How V is related to R? Friends how V is related to R? R sister is what? Q. Now Q son is what? V. That means sister son is what? Nephew. Option B is the answer. Question number 13 to 15. Here the again question is from syllogism. Here our requirement is which of the following conclusions are logically follows. So మనకు syllogism నుంచి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ వాడు ఇచ్చిన డేటాని చదవండి. నెక్స్ట్ సో మన క్వశ్చన్ నెంబర్ 13 ఏం చెప్పాడు ఇక్కడ, నో స్కూల్ ఈస్ ఏ ఓపెన్. ఫ్రెండ్స్ టేక్ కేర్ స్కూల్. మన స్కూల్ మొత్తం వచ్చేసి హియర్ నాట్ ఓపెన్ అండి. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ, సమ్ స్కూల్స్ ఆర్ క్లోజ్. కొంచెం పార్ట్ ఆఫ్ స్కూల్ వచ్చేసి మనకి క్లోజ్డ్ అంట. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ, సమ్ స్కూల్స్ ఆర్ నాట్ ప్రెసెంట్. కొన్ని స్కూల్స్ వచ్చేసి నాట్ ప్రెసెంట్ అంటండి. సో స్కూల్లో కొంత భాగం వచ్చేసి నాట్ ప్రెసెంట్. సో మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. కంక్లూజన్ నెంబర్ 1 తీసుకోండి. ఇక్కడ సమ్ ప్రెసెంట్ ఆర్ క్లోజ్డ్. మనకి ప్రెసెంట్ కి క్లోజ్డ్ రిలేషన్ వచ్చేసి కాన్సే అంటే ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ సమ్ ఓపెన్ కెన్ బి క్లోజ్డ్. కొంచెం పార్ట్ ఆఫ్ ఓపెన్ వచ్చేసి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఎస్ ఫ్రెండ్స్ హియర్ కెన్ బి మీన్స్ వాట్? పాసిబిలిటీ. Here we know no school is a open means in school here closed is a some part. That means some part of closed is not open. Whatever remaining closed and open can't say. That means there is chance to link up with some part of open with this remaining part of closed. That means here second one is true. That means here answer is only 2 follows. Option B is the answer. Question number 14. Here the given statements are only few rings are circle. Friends here only few means here we are having two relations. Some వస్తుంది at the same time some not కూడా వస్తుందండి. Now only few rings are circle. That means some ring is a circle. At the same time some part of ring is here not circle. Next statement R circle are shape. Take a circle. This R circle is a shape. Next statement is here no shape is a square. Take a shape. This no shape is a square. So ఇవి వచ్చేసి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. కంక్లూజన్ నెంబర్ 1 తీసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏం చెప్పాడు ఇక్కడ, సమ్ రింగ్ కెన్ బి స్క్వేర్. కొంచెం రింగ్ వచ్చేసి స్క్వేర్ అవ్వచ్చు, అది ఒక పాసిబిలిటీ అంటున్నాడు. కెన్ బి మీన్స్ వాట్? పాసిబిలిటీ. సమ్ రింగ్ కెన్ బి స్క్వేర్ అండి. సమ్ రింగ్ కెన్ బి స్క్వేర్. ఫ్రెండ్స్ హియర్ వీ నో no shape is a square అండి. No shape is a square means in shape ring is a some part. We know some part of ring is not square. What about ring and square? Remaining ring and square we can't say. This some part of remaining part of ring is square is a possibility. Yes, first one is true. Second one some rings are not square and
Some part of ring is a not square. Yes. Why means here no shape is a square means in shape here ring is a some part of ring is not square. Second one also true. So answer is both are true. Option E is the answer. Question number 15 అండి. Take your given statements. Only few better are best. కొంచెం బెటర్ వచ్చేసి మనకి బెస్ట్, అదేవిధంగా కొంచెం పార్ట్ ఆఫ్ బెటర్ వచ్చేసి నాట్ బెస్ట్. టేక్ ఏ బెటర్, సమ్ పార్ట్ ఆఫ్ బెటర్ ఈస్ ఏ బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైం సమ్ పార్ట్ ఆఫ్ బెటర్ ఈజ్ నాట్ బెస్ట్. నెక్స్ట్ నో బెస్ట్ ఈస్ ఏ సూపర్. హియర్ బెస్ట్, హియర్ నో బెస్ట్ ఈస్ ఏ సూపర్ అండి. నెక్స్ట్ వన్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి ఆల్ గుడ్ సూపర్. ఆ గుడ్ మొత్తం వచ్చేసి మనకి సూపర్ అవుతుందంట. సో దీస్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ బెటర్ కెన్ బి సూపర్. ఆల్ బెటర్ కెన్ బి సూపర్ అండి. ఆ ఫ్రెండ్స్ హియర్ వి నో నో బెస్ట్ ఈస్ ఏ సూపర్. No best is a super means in best here better is a some part. That means some part of better is not super. Then all better or super is a possibility. Wrong. Why means already some part of better is not super. Then first one is wrong. Second one, some good or best is a possibility. We know no best is a super. Then no super is a best. మన సూపర్ మొత్తం వచ్చేసి ఇక్కడ బెస్ట్ కాదండి. సూపర్ మొత్తం వచ్చేసి బెస్ట్ కానప్పుడు మన గుడ్ కూడా వచ్చేసి బెస్ట్ కాదు. That means we know all good is not best, but some good or best is a possibility. Wrong. So answer is both are wrong. That means here answer is what? Neither one, not two. Option D is the answer. Question number 16 to 19 అండి. Here the again question is from alpha numeric series అండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి if all the letters are written in alphabetical order within the word. సో మనకి విత్ ఇన్ ద వర్డ్ లో వచ్చేసి ఆల్ ద లెటర్స్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలా. దెన్ హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ రిమైనింగ్ అన్చేంజ్ దేర్ పొజిషన్స్. సపోజ్ మనకు వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేయొద్దండి. అగైన్ ఈఆర్ అంటే మనకి ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేస్తే ఇక్కడ ఏఈఆర్ రావాలి, అంటే ఈ వర్డ్ చేంజ్ అయిపోయింది, వదిలేండి. నెక్స్ట్ ఏటీఈ అంటే ఏఈటి, ఇది కూడా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ ఏసిటి, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది, అంటే ఇది కాన్స్టెంట్. నెక్స్ట్ ఎల్ఓడబ్ల్యూ, ఇది కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ ఆర్ఓడబ్ల్యూ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదండి. ఫస్ట్ మనకి ఓ వస్తుంది, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ డబ్ల్యూ. అంటే మనకి వచ్చేసి ఎన్ని కాన్స్టెంట్గా ఉన్నాయి అంటే మనకి ఓన్లీ 2 వర్డ్స్. సో ఆన్సర్ ఈస్ వాట్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17, ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో మనకి ఇచ్చిన వర్డ్స్ ప్రతి ఒక్క వర్డ్ వచ్చేసి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనకి దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ వర్డ్, నాట్ లెటర్స్ అండ్. నౌ that means first A, starting letter is what? A, here A. That means first one AC will come. Don't take entire word and AC means what? Act, ACT. Next one is what? ATE. After AT, after A, next one is what? E. After ear, next one is what? Low. Next one is what? Here R. Next question is what? Then how many alphabets are there between the letter which is third letter of the second word from left hand? From left hand second word is what? Here 8. Third letter is what? Here E. Next, and the second letter of the first word from the left hand. Second letter of the first word from left hand is what? Here C. That means between C and E, how many letters are there in the alphabetical series? మనకి C కి E కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? ఓన్లీ 1 letter is there. D is there. That means here only 1 letter. Option D is the answer. Question number 18 అండి. If G is added to the first letter of each word, then how many words form a meaningful word? సో మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి G యాడ్ చేయాలండి. సో మనకి G కానీ యాడ్ చేస్తే ఇక్కడ గేర్, నెక్స్ట్ గేట్, నెక్స్ట్ GACT నో మీనింగ్ఫుల్ వర్డ్, నెక్స్ట్ గ్లో, నెక్స్ట్ వన్ ఈస్ వాట్? గ్రో. గ్రో మీనింగ్ఫుల్ వర్డ్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్? గేర్. నెక్స్ట్ వన్ గేట్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్? గ్లో. అంటే మనకి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయి ఇక్కడ? 4 వస్తున్నాయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 4. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. Question number 19 అండి. If all the vowels are removed and write the remaining letters continuously from the left hand, then which of the following letter is fifth from the right hand? సో మన క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అండి. మనకు కానీ ఏం డేటా చెప్పాడు ఇక్కడ? మనకు వోవెల్స్ని వచ్చేసి రిమూవ్ చేయాలండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు, అన్ని వర్డ్స్ని కంబైన్ చేయాలి, కానీ వోవెల్స్ని వచ్చేసి మనం రిమూవ్ చేయాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫిఫ్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో వోవెల్స్ని రిమూవ్ చేయమన్నప్పుడు డోంట్ రిమూవ్ అండి, జస్ట్ కౌంట్ ఓన్లీ రిమైనింగ్ కాన్సోనెంట్. So fifth one from right hand, 1, next vowel removed, 2, next 3, 4, fifth one is what? Here T. T means answer is what? Option B అండి. సో మనం రిమూవ్ చేసి మళ్ళీ కౌంట్ చేయాలంటే టైం పడుతుందండి. అదేవిధంగా ఓడు ఆల్ ద వోవెల్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ రైట్ ద రిమైనింగ్ లెటర్స్ కంటిన్యూస్లీ, అంటే కంటిన్యూస్గా రాయమనండి. వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్. వై మీన్స్ ఫర్ రిమూవింగ్ అండ్ రైటింగ్ మీన్స్ ఇట్ విల్ టేక్ టైమ్, జస్ట్ డైరెక్ట్ వీ కెన్ ఏబుల్ టు కౌంట్. గో ఫర్ నెక్స్ట్ వన్.
Question number 20. How many such pairs of letters are there in the word syndicate, each of which has many letters between them in the word as in the English alphabetical series, both forward and backward directions? ఇది వచ్చేసి కంపల్సరీ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్క షిఫ్ట్లో కంపల్సరీ ఈ క్వశ్చన్ ఇస్తారండి. నెక్స్ట్ మనకి ఎస్ ఫేస్ వాల్యూ ఉంది ఇక్కడ 19, వై వచ్చేసి మనకి 25, ఎన్ వచ్చేసి మనకి 14, నెక్స్ట్ డి వచ్చేసి 4, నెక్స్ట్ ఐ వచ్చేసి 9, సి వచ్చేసి మనకి 3, ఏ 1, టీ వచ్చేసి 20, ఈ వచ్చేసి మనకి 5 అండి. సో మనకి 19 తర్వాత మనకి ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ 20 తర్వాత మనకి ఏ నెంబర్ లేదు, సో లీవ్ ఇట్. 25 ఆఫ్టర్ 25 నో నెంబర్ అండి, వదిలేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ 14 15 16 17 18 19 నో. ఆఫ్టర్ 4 5 6 7 8 9 నో. ఆఫ్టర్ 9 10 11 12 నో. ఆఫ్టర్ 3 4 5 నో. ఆఫ్టర్ 1 నో. ఆఫ్టర్ 20 నో. అంటే మనకు ఫార్వర్డ్లో ఏ పేరు లేదు. టేక్ రివర్స్. సో రివర్స్లో వచ్చేసి మనకి ఆఫ్టర్ 5 6 7 8 9 అంటే 5 to 9 1 పేర్. ఆఫ్టర్ 9 10 11 12 13 నో. మనకి 20 తర్వాత 21 22 23 24 25 నో పేర్. ఆఫ్టర్ 1 2 3 4 అంటే 1 to 4 వచ్చేసి మనకు ఒక పేర్ అవుతుంది. ఆఫ్టర్ 4 5 6 7 నో. నెక్స్ట్ ఆఫ్టర్ 3 4 నెక్స్ట్ వన్ ఈస్ 5 నెక్స్ట్ 6 7 నో. ఆఫ్టర్ 9 నెక్స్ట్ వన్ ఈస్ 10 11 12 13 నో. ఆఫ్టర్ 4 నో. After 14 no. 25 after no. That means how many pairs are there here? We are having only 2 pairs, so answer is what? Option B. Question number 21 to 25. Here they given certain number of persons andi. So friends, మనకు certain number of persons ఇచ్చినప్పుడు కంపల్సరీ క్లూ పాయింట్ తీసుకొని స్టార్ట్ చేయండి. సో మనం ఫస్ట్ పాయింట్ నుంచి కానీ స్టార్ట్ చేసినట్లయితే మనకి మోర్ పాసిబిలిటీస్ వస్తాయండి, కానీ క్లూ పాయింట్ తీసుకొని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సో మనకి ఏం చెప్పాడు ఇక్కడ, certain number of persons are sitting in a linear row facing north. 4 persons బిట్వీన్ కే అండ్ వి. మనకి కేకి వికి మధ్యలో 4 persons ఉండాలండి. నెక్స్ట్ వి అండ్ ఎల్ ఆర్ ఇమీడియట్ నైబర్స్. మనకి వి ఎల్ ఇవి రెండు వచ్చేసి నైబర్స్ అంట. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, ఓన్లీ 1 person బిట్వీన్ ఎల్ అండ్ డి. ఎల్కి డికి మధ్యలో 1 person ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, మోర్ దెన్ 5 persons బిట్వీన్ కే అండ్ డి. కేకి డికి మధ్యలో వచ్చేసి ఇక్కడ మోర్ దెన్ 5 members ఉండాలి, అంటే మినిమం వచ్చేసి మనకి 6 members ఉండాలి. నెక్స్ట్ మోర్ దెన్ 5 persons బిట్వీన్ కే అండ్ డి, ఓన్లీ 1 person బిట్వీన్ డి అండ్ క్యూ. ఆ డీకి మనకి డీకి క్యూకి మధ్యలో వచ్చేసి 1 person మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఆ క్యూ హూ సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్. సో మనకి హూ సిట్స్ అంటే ఏంది ఇక్కడ క్యూ వచ్చేసి సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్. ఇది మన క్లూ పాయింట్ అండి. సో క్యూ ఈస్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్ మీన్స్ మేబీ లెఫ్ట్ హ్యాండ్ ఛాన్స్, మేబీ రైట్ హ్యాండ్ ఆల్సో ఛాన్స్. దట్ మీన్స్ హియర్ దేర్ ఈస్ ఛాన్స్ టు గెట్ 2 possibilities. One possibility QV second from left hand. Other possibility is what? QV second from right hand. Take it. 1 to one is here. QV second from right hand. So they given simply clue point is QV second from one of the end. Maybe left or maybe right. 2 possibilities. Leave it. So మన Q గాని తెలిసినట్లయితే D కి Q కు మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. Now Q 1 this one is here D. Here Q 1 this one is here D. నెక్స్ట్ మనం D గురించి తెలిసినట్లయితే D కి L కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. D 1 L no chance. D 1 this one is L. Now D 1 this one is here L. Between D and L here we are having 1 person. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పా ఇక్కడ మనకి కేకి డికి మధ్యలో మోర్ దెన్ 5 persons ఉండాలంటండి. కేకి డికి మధ్యలో మోర్ దెన్ 5 persons ఉండాలి. ఎట్ ద సేమ్ టైం హియర్ వి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎల్ అండి. సో మనకి వి ఈజ్ నైబర్ ఆఫ్ ఎల్ అంటే మనకి వి ఇక్కడ ఛాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫర్ వి ఇక్కడ కూడా ఛాన్స్ ఉందండి. సపోజ్ నేను ఈ పాసిబిలిటీ కానీ తీసుకున్నట్లయితే మనకి కేకి వికి మధ్యలో 4 persons ఉండాలి. వి 1 2 3 4 నో ఛాన్స్ టు టేక్. సపోజ్ వి 1 2 3 4 this one is here K and between V and K here we are having 4 persons. Friends, if I take this possibility for V and so between K and V here we are having 4 persons, but our requirement is what? More than 5 persons between K and D. K కి D కి మధ్యలో మోర్ దెన్ 5 members ఉండాలి, అంటే మినిమం వచ్చేసి 6 members ఉండాలి K కి D కి మధ్యలో. సో K కి D కి మధ్యలో వచ్చేసి ఇక్కడ 5 members ఉన్నారు. మనకేం కావాలా, మోర్ దెన్ 5 ఉండాలి, అంటే మనకు వచ్చేసి V ని ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు, అంటే ఇది ఒక దిస్ ద ఓన్లీ పాసిబిలిటీ ఫర్ V. సో మనకు వచ్చేసి ఇక్కడ V ఈజ్ ద నైబర్ ఆఫ్ L. నెక్స్ట్ మనకి V కి K కి మధ్యలో 4 persons ఉండాలి. V 1 2 3 4 K నో ఛాన్స్ టు టేక్. నౌ V 1 2 3 4 దిస్ వన్ ఇస్ హియర్ K అండ్ సో V కి 4 K కి మధ్యలో 4 persons ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మోర్ దెన్ 5 persons బిట్వీన్ K అండ్ D. K కి D కి మధ్యలో మోర్ దెన్ 5 ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి 7 members ఉన్నారు. ఎస్, దిస్ ద పాసిబిలిటీ. నౌ ఇన్ దిస్ కేస్ సో L is the neighbor of V. That means here for V here we are having 2 possibilities. For V here we are having chance. For V here also we are having chance. Suppose if I take this possibility for V. Now
between V and K, here we are having 4%. Now V 1, 2, 3, 4, no chance to take. Now V 1, 2, 3, 4, this one is here. K and between V and K 4%. But our requirement is for between K and D more than 5%. K కి D కి మధ్యలో more than 5 ఉండాలండి. సో మన K కి D కి మధ్యలో ఎన్ని పర్సెంట్స్ ఉన్నారు ఇక్కడ 5 ఉన్నారు. Our requirement is for more than 5. That means minimum 6% are required. That means for V this possibility no chance to take, then this is the only possibility for V. Now V is the neighbor of L. Between V and K 4% should be there. V 1, 2, 3, 4, K no chance. V 1, 2, 3, 4, this one is here K. Between V and K here we are having 4 members. Between D and K here we are having more than 5 members. Yes. Next, go for next point. After next point is here. K is exactly between X and M and here we don't know about X and M. Now take care K. This K is exactly mid between X and M. Next point. X is start from the left. Now take care. X is start from the left hand. Now this one is X. X is start from the left hand. Here also X is start from the left hand. Go for next point here. R sits immediate right of M. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ R వచ్చేసి మనకి ఇమీడియట్ రైట్ ఆఫ్ M లో ఉండాలండి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ లెస్ దెన్ 2% సిట్ బిట్వీన్ R అండ్ V. R కి V కి మధ్యలో లెస్ దెన్ 2 మెంబర్స్ అండి. R కి V కి మధ్యలో లెస్ దెన్ 2 మెంబర్స్ ఉండాలి. అంటే లెస్ దెన్ 2 అంటే పాసిబిలిటీస్ ఏముంది ఇక్కడ 1% ఉండొచ్చు, నెక్స్ట్ 0% అయినా ఉండొచ్చు R కి V కి మధ్యలో. సో R కి V కి మధ్యలో హియర్ మనకి 1% ఛాన్స్ ఉంది, 0 కూడా ఛాన్స్ ఉందండి సపోజ్. సో మనకి R కి V కి మధ్యలో ఇక్కడ వచ్చేసి నేను 0% తీసుకుంటాను, ఇక్కడ R తీసుకుంటే నేను మనకి R ఈస్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ M ఛాన్స్ లేదు, తీసుకునే ఛాన్స్ లేదండి, అంటే ఈ పాసిబిలిటీ రాదు. సపోజ్ మనకి V కి R కి మధ్యలో 1% గ్యాప్ తీసుకుంటామండి. సో V కి R కి మధ్యలో 1% గ్యాప్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే R ని, నెక్స్ట్ M ఈస్ ఇమ్మీడియట్ రైట్, నో ఛాన్స్ టు టేక్. సో ఇఫ్ ఐ టేక్ దిస్ వన్ ఈస్ హియర్ R అండి. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ హియర్ R ఈస్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ M. Yes, here we are having possibility R ఈస్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ M. At the same time, our requirement is what between V and R. Here we are having less than 2 members. Here we are having only 1%. Now in this case, so friends take here between R and V. Here we are having less than 2 members, and that means 1 member chance, 0 also chance. Suppose if I take one is R, M is immediate. Sorry, R is immediate right of M, no chance to take. Suppose if I take one is R, now R is immediate right of M chance. Otherwise, if I take here R also, now R is immediate right of M and take here V. So in this case, between R and V, no % chance. Between R and V, 1% also here we are having possibilities, again 2 possibilities. Leave it. Go for next point here. Friends, our requirement is what? K is exactly mid between X and M and K is exactly mid between X and M. This one is M, this one is X. Whether K is exactly middle? No. Then this possibility is no chance. Now in this case, K is exactly mid between X and M and so X ki M ki madhyalo K is exactly mid. Now suppose that means friends meaning is what? Number of person between K and M is same as between X and K. Suppose మనకి ఈ పాసిబిలిటీ తీసుకోండి, ఈ పాసిబిలిటీ తీసుకోండి. K కి M కి మధ్యలో ఎన్ని పర్సన్స్ ఉన్నారు ఇక్కడ 1% ఉన్నాడు. అదే విధంగా K కి X కూడా 1% ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ పాసిబిలిటీలో ఏముంది మనకి ఇక్కడ M కి K కి మధ్యలో వచ్చేసి 2% ఉన్నారు. అదే విధంగా K కి X మధ్యలో కూడా 2% ఉండాలి. సపోజ్ ఈ పాసిబిలిటీ తీసుకున్నాను నేను. సో K కి M కి మధ్యలో 2 members అయితే K కి X మధ్యలో కూడా 2 members. Now K is the exactly middle of here X and M. Next point is what? As many persons sit to the right of R is one more than number of persons sitting to the left of R. So right of R, how many persons are there here? 3, 6, 7 members are there. Right of 7 members means then left of R is what? 6 members should be there. Why means number of persons sit to the right of R is one more than number of persons sitting to the left of R. సో లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ 3, 4, 5, 6, 7, 8. సో మనకు వచ్చే ఛాన్స్ లేదండి. సో మనకు వచ్చేసి ఎంఆర్ ఈ పాసిబిలిటీ తీసుకుంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఫ్రెండ్స్ రిమెంబర్ హియర్ వీఆర్ హ్యావింగ్ 2 possibilities అండ్ వై మీన్స్ హియర్ బిట్వీన్ ఆర్ అండ్ వి హియర్ వీఆర్ హ్యావింగ్ నాట్ లెస్ దెన్ 2. దట్ మీన్స్ లెస్ దెన్ 2% షుడ్ బి దేర్. దట్ మీన్స్ 1 chance, 0 also chance. I took 1 possibility part between R and V, no %. Between R and V there is chance to take 1%. So if I take here no % means now last condition is not satisfying. That means for M and R this possibility no chance to take. That means only possibility for M and R is what? This one is M, this one is what? Here R, this one and now between R and V here we are having less than 2%. Next, number of persons sitting to the right of R is one more than number of persons sitting to the left of R. Before that condition is what? K is exactly middle of X and M.
Between K and M, how many persons are there here? One person is there. Then X and K also compulsory, one person should be there. Yes. Now take the condition. Number of persons sitting to the right of R, 3, 6, 7, 8 members are there. That means left of R is what? 7 persons should be there. Left of R. 1, 2, 3, 4, 5, 6, 7 persons are there. Yes, condition is satisfied. Number of persons sitting to the right of R is one more than number of persons sitting to the left of R. So this is the given entire arrangement. And take the question here. Question number 21. How many persons sit in the row? How many persons are there here? 3, next 6, next 9, 10, next one 13, 16 members are there. So మనకు వచ్చే 16 members ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అవుతుంది. Question number 22. If L is led to D, L కి D కి మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ అండి. నెక్స్ట్ K is led to M, నెక్స్ట్ K కి M మధ్యలో ఒక పర్సన్ గ్యాప్. నెక్స్ట్ who among the following, then R is led to who among the following person. Now R, next one person gap, next one is part V, అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ V అవుతుంది. ఆప్షన్ B is the answer అండి. ఫ్రెండ్స్ టేక్ కేర్, L is led to D, so L take care right side only. L one person gap, D in right side. నెక్స్ట్ K and M, K right side one person gap, M. అదే విధంగా R, so R right side only. R one person gap, next one is part V. ఆప్షన్ B is the answer. Question number 23. How many persons between R and D? R కి D కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. 1, 2, 3, 4 members అండి. సో ఆన్సర్ ఇస్ 4 members. ఆప్షన్ D is the answer. Question number 24. What is the position of M from the right hand? Position of M from right hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10th from right hand. So answer is option C. Question number 25. Who among the following persons sits fifth right of M? For M, first right, second right, third right, fourth right, fifth right is what? No one is there. That means your answer is what? No one. Why means this one is empty space. So answer is what? Option D. Question number 26 to 30. Here they given floor based one. So మనకు వచ్చేసి టోటల్గా 8% lives in a 8-story building where the bottom most floor is number 1, top most floor is number 8. సో మనకు వచ్చేసి టోటల్గా 8 floors ఉన్నాయండి. బాటమ్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి నెంబర్ 1 అంట. నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, టాప్ మోస్ట్ ఈస్ నెంబర్ 8. నెక్స్ట్ సచ్ దట్ నో 2% లీవ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. అంటే మనకి ఈచ్ ఫ్లోర్లో వచ్చేసి 1% మాత్రమే ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, నాట్ మోర్ దెన్ 2% లీవ్ బిట్వీన్ G అండ్ C. మనకి Gకి Cకి మధ్యలో నాట్ మోర్ దెన్ 2%, అంటే మ్యాక్సిమం వచ్చేసి మనకి 2% మాత్రమే ఉండాలి. మ్యాక్సిమం 2 అంటే మినిమం వచ్చేసి నో పర్సన్ ఆల్సో ఛాన్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, ఏ లీవ్స్ ఇమీడియట్లీ బిలో హెచ్. మనకి ఏ వచ్చేసి ఇక్కడ ఇమీడియట్లీ బిలో హెచ్లో ఉండాలి. అంటే మనకి ఏ హెచ్ వచ్చేసి బోత్ ఆర్ ఇమీడియట్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, ఏ ఈజ్ ఇమీడియట్లీ బిలో హెచ్. డి లీవ్స్ అబౌవ్ జీ అండి. సో మనకు వచ్చేసి ఇక్కడ డి వచ్చేసి అబౌవ్ జీలో ఉండాలి. సో మనకి ఇమీడియట్స్ అని చెప్పలేదండి, డి ఈజ్ అబౌవ్ జీ. నెక్స్ట్ పాయింట్ 3% లీవ్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ అండి. సో మనకి హెచ్కి ఈకి మధ్యలో 3% ఉండాలండి. హెచ్కి ఈకి మధ్యలో 3% ఉండాలి. నెక్స్ట్ వేర్ 3% లీవ్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ, హూ లీవ్స్ ఆన్ ద ఈవెన్ నెంబర్ ఫ్లోర్. హియర్ హూ క్వాలిఫైస్ ఈ. ఈ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, సి నైదర్ లీవ్స్ అడ్జసెంట్ టు ఈ నాట్ ద బాటమ్ మోస్ట్ ఫ్లోర్. సి వచ్చేసి మనకి ఈకి అడ్జసెంట్లో ఉండకూడదు, అదేవిధంగా సి వచ్చేసి మనకి బాటమ్ మోస్ట్ ఫ్లోర్లో ఉండకూడదు. అంటే మనకి సి వచ్చేసి ఇక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, జీ లీవ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ అబౌవ్ ఎఫ్. జీ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద ఫ్లోర్ అబౌవ్ ఎఫ్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, 1% లీవ్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈకి డికి మధ్యలో 1% ఉండాలండి. ఈకి డికి మధ్యలో వచ్చేసి మనకి 1% గ్యాప్. నెక్స్ట్ హూ లీవ్స్ బిలో ద హెచ్. మనకి హూ అంటే ఎవరు ఇక్కడ, డి. ఆ డి వచ్చేసి మనకి బిలో హెచ్లో ఉండాలండి. డి వచ్చేసి మనకి బిలో హెచ్లో ఉండాలి. డి వచ్చేసి బిలో హెచ్ అంటే మనకి హెచ్ అండ్ ఏ కంపల్సరీ వచ్చేసి అబౌవ్ డి అవుతాయండి. సో హెచ్ అండ్ ఏ బోత్ ఆర్ ఇమిడియట్స్. నౌ అవర్ రిక్వైర్మెంట్ ఇస్ ఫర్ డి ఈస్ బిలో హెచ్. నెక్స్ట్ పాయింట్, 1% లీవ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో 1% మాత్రమే ఉండాలి. సో దిస్ ద గివెన్ డేటా అండి. హెచ్ ఈజ్ ఇమిడియట్లీ అబౌవ్ ఏ. నెక్స్ట్ హెచ్ ఈజ్ అబౌవ్ డి, డి ఈజ్ అబౌవ్ జీ, జీ ఈజ్ అబౌవ్ ఎఫ్ అండి. సపోజ్ నౌ ఇఫ్ ఐ టేక్ హియర్ హెచ్ ఈజ్ 8th ఫ్లోర్, సపోజ్ పాసిబిలిటీ ఐఎమ్ చెకింగ్ అండి. హెచ్ ఈజ్ 8th ఫ్లోర్. నౌ ఏ ఈజ్ కంపల్సరీ 7th ఫ్లోర్.
If you know about H means between H and E, here we are having 3%. E is in the even number floor. H 1, 2, 3 here E. Between H and E, here we are having 3%. E is on the even number floor. Yes. Suppose if I take here H is 7th floor. Now this one is H means one is compulsory E and this one is compulsory A. Now H 1, 2, 3 here E. E is odd number floor. No chance to take. That means this possibility no chance. Suppose if I take here H is 6th floor, now this one is compulsory A. A is immediately below H. Between H and E, three floors. H 1, 2, 3. This one is compulsory E. E is on the even number floor. Next, any other possibilities? If I take here H is 5th floor, this one is part here A. Next one is part. After that, between H and E, here we are having 3% and H 1, 2, 3 here we are having E, but E is on the first floor. No chance to take. Next H వచ్చేసి మనకి బిలో తీసుకునే ఛాన్స్ లేదండి. ఎందుకంటే మనకి హెచ్ బిలో కంపల్సరీ ఏ ఉండాలా, డి ఉండాలా, జి ఉండాలా, ఎఫ్ ఉండాలి. 4% కంపల్సరీ ఉండాలి. అంటే మనకి ఇవి రెండే పాసిబిలిటీస్ అండి. లివ్ ఇట్. నెక్స్ట్ మనకి ఈ కానీ తెలిసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి ఆ డి ఈస్ అబౌవ్ జి, జి ఈస్ అబౌవ్ ఎఫ్, హెచ్ ఈస్ అబౌవ్ డి. దట్ మీన్స్ హియర్ డిజిఎఫ్ పాసిబిలిటీ ఇస్ పార్ట్. దిస్ వన్ ఈస్ డి, జి దిస్ వన్ ఈస్ పార్ట్ హియర్ ఎఫ్. హెచ్ ఈస్ అబౌవ్ డి, డి ఈస్ అబౌవ్ జి, జి ఈస్ అబౌవ్ ఎఫ్. In this case, between E and D here we are having 1%. E 1% D. Between E and D here we are having 1%. Yes, here we are having chance. Now E and D 1% means now E 1% D chance. E 1% D here also chance. If I take E 1%, this one is D and now D E is before J, G is before F. D is before J, G is before F. No chance to take. That means for D here no chance. Then this one is part here D. మనకి ఈకి డీకి మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్. ఎస్. నౌ డి ఈస్ బిఫోర్ జి, జి ఈస్ బిఫోర్ ఎఫ్. నెక్స్ట్ దగ్గర వన్ మోర్ పాయింట్ ఈస్ వాట్ సి ఈస్ నాట్ అడ్జసెంట్ టు ఈ. అంటే మనకి సికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు, సి బాటమ్ మోస్ట్ కూడా ఛాన్స్ లేదు. అంటే మనకి సి వచ్చేసి దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ ఫర్ సి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి సో దగ్గర ఫస్ట్ పాయింట్ ఈస్ వాట్ బిట్వీన్ జి అండ్ సి అండి. బిట్వీన్ జి అండ్ సి నాట్ మోర్ దెన్ 2% అండి. నాట్ మోర్ దెన్ 2%. Before that, they give one more clue point. Between A and B, 1% should be there. Now, A, 1, this one is compulsory, B and next one is part, D is before G, G is before F. D, this one is part, G, this one is part, F. D is before G, G is before F. Between G and C, not more than 2%. Not more than 2 means part, maximum 2 member. Minimum is no person also. So maximum is 2 means 2, 1, 0 also chance. Between G and C, no person is there. So this is the given entire possibility. And now take the question number 26. Who lives on the 5th floor? 5th floor లో మనకి ఎవరు ఉన్నారు ఇక్కడ B ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 27. నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ అబౌవ్ ఏ. అబౌవ్ ఏ మనకి ఎంతమంది ఉన్నారు? ఒక పర్సన్ ఉన్నారండి. ఎస్. నెక్స్ట్ మోర్ ఆర్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ బిలో డి. బిలో డి మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. అంటే అబౌవ్ ఏ వచ్చేసి లెస్ దెన్ బిలో డి అండి. అంటే మనకు వచ్చేసి లెస్ దెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు. హౌ మెనీ పర్సన్స్ లెస్ హియర్? 4% ఆర్ లెస్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉందండి. అబౌవ్ ఏ 5 మెంబర్స్, బిలో డి అబౌవ్ ఏ 1 మెంబర్, బిలో డి 5 మెంబర్స్. అంటే మన గ్యాప్ వచ్చేసి ఇక్కడ 4 మెంబర్స్ తక్కువ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 28. 4 among the following are related to each other and thus form a group. Which are the following does not belongs to that group? సో మనకి ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 సేమ్గా ఉన్నాయంట, ఒకటి డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏరియా అంటున్నాడు. ఏ వచ్చేసి మనకి 7th ఫ్లోర్, జి వచ్చేసి మనకి 3rd ఫ్లోర్, బి వచ్చేసి మనకి 5th ఫ్లోర్, ఎఫ్ వచ్చేసి మనకి 1st ఫ్లోర్, ఈ వచ్చేసి మనకి 4th ఫ్లోర్. సో ఆన్సర్ ఈస్ ఈ అండి. ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఆర్ లీవ్స్ ఇన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ ఈ ఈజ్ ఇన్ ద ఈవెన్ నెంబర్ ఫ్లోర్. క్వశ్చన్ నెంబర్ 29. If all the person lives in alphabetical order from top to bottom end. Now take your top to bottom alphabetical order. A, B, C, D, E, F, G, H. Then floors of how many persons will remain same? So A and H, A, B, D, C, B, D, E. E floor is same before and after. G, F, C, G, F, A. That means only one person position is constant. Option C is the answer. Question number 30 అండి. 3% లివ్ బిట్వీన్ G అండ్ నెక్స్ట్ Gకి నెక్స్ట్ అదర్ పర్సన్ మధ్యలో 3% ఉండాలండి. G 1, 2, 3 ఇక్కడ మనకు వచ్చేసి ఏ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. సో Gకి ఏకి మధ్యలో మనకి 3% ఉందండి. క్వశ్చన్ నెంబర్ 31 to 35. 8% ABCDEF G and H are sitting at a square table facing the center అండి. సో మనకి టోటల్గా 8 మెంబర్స్ ఇచ్చాడు.
వాళ్ళు వచ్చేసి స్క్వేర్ టేబుల్లో ఉన్నారంటండి. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. నెక్స్ట్ 4 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్, 4 ఈజ్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్. సో మనకు టోటల్గా 8 members ఉన్నారండి. సో అవుట్ ఆఫ్ 8 members 4 ఈజ్ ఎట్ మిడిల్, రిమైనింగ్ 4 ఈజ్ ఎట్ కార్నర్స్, బట్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ ఎస్ లివ్ ఇట్. నౌ టేక్ ఫస్ట్ పాయింట్. హెచ్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్. మనకి హెచ్ వచ్చేసి మిడిల్లో ఉండాలి. సో దిస్ వన్ ఈస్ హియర్ హెచ్ ఈస్ మిడిల్ ఆఫ్ ద టేబుల్. జీ సీట్స్ నైదర్ అడ్జసెంట్ టు ఎఫ్ నార్ డి. జీ వచ్చేసి మనకి ఎఫ్కి అడ్జసెంట్లో ఉండకూడదు, అదేవిధంగా డికి అడ్జసెంట్లో కూడా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, బి అండ్ ఏ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. ఆ బిఏ ఇవి రెండు వచ్చేసి మనకి నైబర్స్గా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, ఆ డి సిట్స్ అడ్జసెంట్ టు హెచ్. మనకి డి వచ్చేసి అడ్జసెంట్ టు హెచ్ ఉండాలండి. అంటే మనకి డి ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇంకో పాసిబిలిటీ కూడా రావచ్చు. సో టేక్ అదర్ పాసిబిలిటీ. టోటల్ ఇయర్ we're having 8 members are sitting around a square table. 4 is at corner, remaining 4 is at middle. All are facing towards the center andi. Now H is at the middle. Now the given point is for D sits adjacent to H. D is adjacent to H. Here chance, otherwise here also chance. Next, go for next point. Next point is 2 persons between F and A. Leave it. F sits far right of D. F వచ్చేసి మనకి థార్ రైట్ ఆఫ్ డి. ఫర్ డి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, దిస్ వన్ ఈస్ ఎఫ్. ఫర్ హియర్ డి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, దిస్ వన్ ఈస్ ఫర్ ఎఫ్. ఎఫ్ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ డి. మనకి ఎఫ్ గురించి కానీ తెలిసినట్లయితే బిఫోర్ పాయింట్ ఏంది, 2 persons బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్కి ఏకి మధ్యలో 2 persons ఉండాలి. ఎఫ్ 1 to A, నో ఛాన్స్. ఎఫ్ 1 to దిస్ వన్ ఈస్ హియర్ ఏ, పాసిబిలిటీ అండి. నౌ between F and A 2 persons. F 1 to A, no chance. F 1 to this one is here A. Between F and A, here we are having 2 persons. Next point, number of persons sitting between D and E is same as number of persons sitting between E and C. Now DE equal to EC and సో డికి ఈకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో అదే విధంగా ఈకి సి కూడా అంతమంది ఉండాలి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఈ సేమ్ యాజ్ బిట్వీన్ ఈ అండ్ సి. సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో కామన్ వచ్చేసి మనకి ఈ అండ్, అంటే మనకు వచ్చేసి ఈ వచ్చేసి మిడిల్ ఆఫ్ డి అండ్ సిలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, డి అండ్ ఈ ఆర్ నాట్ అడ్జసెంట్. మనకు వచ్చేసి డి ఈ ఇవి రెండు వచ్చేసి మనకి అడ్జసెంట్లో ఉండకూడదు. సో దిస్ ద గివెన్ ఎంటైర్ డేటా అండి. సో మనకి ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ, జీ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ డి. అంటే జీ వచ్చేసి మనకి నైబర్ ఆఫ్ ఎఫ్ ఉండకూడదు, నైబర్ ఆఫ్ డి కూడా ఉండకూడదు. దట్ మీన్స్ ఫర్ జీ హియర్ నో ఛాన్స్, నైబర్ ఆఫ్ డి. జీ ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ ఆల్సో నో ఛాన్స్, హియర్ నో ఛాన్స్, హియర్ నో ఛాన్స్. దిస్ ద పాసిబిలిటీ ఫర్ జీ. In this case, G is not neighbor of F and D. That means here for G here no chance. Here neighbor of F no chance. Here also no chance. This is the possibility for G. Next. So manaku vachesi E is exactly between D and C and E is exactly between D and C. Now D. Next D and E neighbors no chance to take. Suppose D, this one is E, this one is here C and between D and E 1 person. E and C also 1 person. Number of persons sitting between D and E is 1, E and C also 1. Condition is satisfied. Now remaining person is what here? This is the B and. But last point is what here they given B and A, these two are not adjacent. But here B and A both are adjacent. This possibility no chance. Now in this case, so manaku vachesi E vachesi compulsory D ki C ki madhyalone undalandi, ante middle lo undali. Next, కానీ D E both are not adjacent. మనకి E వచ్చేసి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. సో D and E, D కి E కి మధ్యలో ఒక పర్సన్ గ్యాప్, ఈకి సికి మధ్యలో కూడా ఒక పర్సనే గ్యాప్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఈ ఈస్ 1, ఈ అండ్ సి ఆల్సో 1. ఎస్. నౌ రిమైనింగ్ పర్సన్ ఈస్ ఫార్ బి. సో దిస్ ఇస్ ద గివెన్ ఎంటైర్ అరేంజ్మెంట్. హియర్ ఏ అండ్ బి ఆర్ నాట్ అడ్జసెంట్. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ అండి. టేక్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 31. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సెట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు ఇక్కడ, హెచ్ ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి హెచ్. డైరెక్ట్గా ఆన్సర్ లేదండి. సో గో ఫర్ యువర్ ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్, ద వన్ హూ సిట్స్ immediate right of C. H is immediate right of C. No. E no. The one who sits second left of B. For B, first left, second left is for H. Yes, that means your answer is for option D. Question number 32. Who among the following persons sit exactly between C and D when counted from right of D? C ki D ki madhyalo vachesi exactly mid andi when counted from right of D. So right of D means here between C and D, exactly middle is for E. So manaku vachesi answer vachesi E. Again direct ga question ledanడి. Go for next one. The one who sits third left of G. E is third left of G. For G, first left, second left, third left. Yes, that means your answer is what? Option A. 33. Which of the following statement is true andi? F and G are sitting opposite to each other. F, G both are opposite. No andi. Only one person between A and B. A ki B ki మధ్యలో ఒక పర్సనే ఉన్నాడు. So no. Next,
G sit second left of H. So for H అండి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి G అవుతుంది. ఆప్షన్ C is the answer. క్వశ్చన్ నెంబర్ 34 అండి. In which of the following statement one person does not sit exactly between first person does not sit exactly between second and third person in the final arrangement. First person is not exactly mid between here second and third. That means E is not exactly between F and B. E is not exactly between F and B, but here it is exactly. So first one is no chance. Why means our requirement is what? In which of the following statement first person does not sit exactly between second and third. But here first person is what? E. E is exactly between F and B. So first one is no chance. Second one, H is exactly between E and D or not? H is exactly between E and D. This one also no chance. C is exactly between G and E. C is exactly between G and E. No and. Why means C and G? No person gap. C and E, one person gap is there. So in this case, it is no. So our requirement is what? Option 3 is the only correct one. Option C is the answer. Question number 35. 4 of the following 5 are alike in certain way, thus form a group. Find the odd one which does not belongs to the group. Out of given 5 options, 4 are same, 1 is different. Which one is the different? F and E. So F is immediate right of E. First person is immediate right of second person. Next B and D. Now first person is immediate right of second person. B is immediate right of D. Next H is immediate right of A. H is immediate right of A. Next G is immediate right of C. Yes, first person is immediate right of second person. F is immediate right of H. F is immediate right of H. F and H both are opposite. So option E is the answer. And why means and remaining all options here all are immediate neighbors. And so here option A, option B, option C, option D. These are all are immediate neighbors, but F and H both are opposite. So this is the given entire paper. And సో మనం కానీ ఎగ్జామ్ పేపర్ కానీ ఒకసారి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ పేపర్లో అండి మనం ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు చూసినట్లయితే మనకు ఒక క్వశ్చన్ ఒక అరేంజ్మెంట్కి 2-3 పాసిబిలిటీస్ ఉన్నాయండి. కానీ ఇది మెమరీ బేస్డ్ అండి, మెమరీ బేస్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ మిస్ అయినా కానీ మనకి పాసిబిలిటీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీ ఎగ్జామ్ హాల్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సిట్టింగ్ అరేంజ్మెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీ పజిల్కి వచ్చేసి మనకి మ్యాక్సిమం 2 పాసిబిలిటీస్తోనే ఆన్సర్స్ వచ్చాయండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ మెమరీ బేస్డ్ ఫర్ టుడే ఆల్ షిఫ్ట్. So friends, those one who is going tomorrow exam, once today write this entire paper exam, then go to the tomorrow exam. Thanks for today.